క్వాంటమ్ కంప్యూటర్ అనుకున్న సమయానికి అమరావతికి వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పెట్టుబడుల సాధనలో మంత్రి నారా లోకేష్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రపంచమంతా విశాఖపట్నం వైపు చూస్తుందని, భారీ పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఏపీకి సీసీఎస్ సమ్మిట్ గొప్ప వరమని అభివర్ణించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చామని, 22A నిషేధిత జాబితా భూములపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యేలు విధిగా ప్రజా దర్బారు నిర్వహించాలని ఆదేశించారు. తమన్, ఇళయరాజా మ్యూజికల్ నైట్ వంటి భారీ ఈవెంట్లు అమరావతి బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతున్నాయని సీఎం తెలిపారు. ఇక నాయుడుపేటలో తెలంగాణకు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ పెట్టుబడులు శుభ పరిణామమని ఆనందం వ్యక్తం చేశారు చంద్రబాబు. ఈ రోజు రేపు కొన్ని వాటర్ అంతా కూడా ఫ్లో కావడం, కొన్ని పొలాల మీదకి రావడం, అక్కడక్కడ కొంత డ్యామేజ్ ఉంది. అవి కూడా ఎస్టిమేట్ చేస్తున్నాం. ఆ ఎస్టిమేట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇవన్నీ పంపిస్తాం. ఏ విధంగా మానిటర్ చేస్తున్నాం ఒక్కసారి మీరు చూస్తే కెన్ యూ షో దట్ అవేర్లో ఏ విధంగా అన్ని కూడా క్యాప్చర్ చేస్తున్నాం, ఇంక్లూడింగ్ డ్రోన్ అన్ని కూడా వస్తాయి. సో దట్ దాన్ని రియల్ టైంలో ఏఐ ఉపయోగించి మళ్ళీ లాస్ట్ మీద కమ్యూనికేషన్ పంపిస్తాం. 24 వాట్ యు కాల్ దట్ సిస్టమ్, అర్లీ వార్నింగ్ సిస్టమ్ పెట్టారు. అంటే అక్కడ అనౌన్స్ చేయడం కాదు, ఇక్కడి నుంచి వీ కెన్ అనౌన్స్ 24 ఒకటేసారి. రేపు అన్ని సచివాలయాలు పెడితే ఇక్కడి నుంచే మనం అనౌన్స్ చేయొచ్చు. ఏ సచివాలయానికి ఏ మెసేజ్ కావాలని పంపేయచ్చు, అన్నీ పంపేయచ్చు. గ్రూప్ ఆఫ్ సచివాలయాలు పంపించే పరిస్థితి వస్తుంది. ఇంకెక్కడ కూడా సెల్ ఫోన్లో పంపించే మెసేజ్లు అవన్నీ ఒక ఎత్తు అయితే, ఊర్లో ఒకసారి మైక్లో అనౌన్స్ చేస్తే అటెన్షన్ వచ్చేది.